తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం చిన్న గ్రామ పంచాయతీ అయితే రూ. 5,00,000, పెద్ద గ్రామ పంచాయతీ అయితే రూ. 10,00,000 వచ్చే సంవత్సరము కొత్త ఏడాలో మీకు శాంక్షన్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన నిధులను సేకరించడం గాని, వాటికి సంబంధించిన అధికారులకైతే కొన్ని గైడెన్స్ అయితే ప్రభుత్వం పంపిస్తా ఉంది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం అయితే జరిగింది. కొత్తగా ఎన్నికైన ఏదైతే సర్పంచ్‌లు ఉంటారో అభివృద్ధి కోసం గ్రామ నిధులు కావచ్చు, లేకుంటే గ్రామాల్లో ఉన్న ఏమన్నా పనులు కావచ్చు, వాటన్నిటిని కూడా చేయడానికి కొంత నిధుల లోపం అయితే ఉంది. నిధులు లేకపోవడం వల్ల గత సంవత్సరం ఎప్పుడో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాల్సి ఉండే. కాకుండా అనివార్య కారణాల వల్ల కొంత జరుపుకుంటా వచ్చు. మొన్న పెట్టిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. 2 సంవత్సరాల నుండి కూడా దాదాపుగా సర్పంచ్‌లు లేక గ్రామాలు అస్తవ్యస్తంగా అయ్యి చాలా ఇబ్బంది అవుతా ఉన్నాయి. వాటర్ ట్యాంకులు కావచ్చు, నీటి సమస్య వెంటాడుతా ఉంది, రోడ్ల సమస్య వెంటాడుతా ఉంది. అనేక సమస్యలు ఇటు గ్రామాన్ని వెంటాడుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొత్త సర్పంచ్‌లుగా వచ్చిన తర్వాత గ్రామ అభివృద్ధి దిశగా వెళ్తుంది అనే నేపథ్యంలో కొంత గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో మరింతగా వాటికి గుడ్ న్యూస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. గ్రామాలు అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ కావచ్చు, వాటినన్నిటిని ఖచ్చితంగా వినియోగించుకునే విధంగా ప్రణాళికలు చేస్తాము. ఖచ్చితంగా గ్రామాలకి నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్‌లో సర్పంచ్‌లతోని ప్రత్యేక సమావేశంలో తెలపడం అయితే జరిగింది. దీంతోని ఎవరైతే సర్పంచ్‌లుగా గెలిచారో వాళ్ళు కొంత ఆనందంగా పొందుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన నెలలోపట్నే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అనడము, వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక మార్పు అనేది ఖచ్చితంగా చెందుతుంది అనే భావన ఇటు గ్రామ సర్పంచ్‌లైతే కొంత అనుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులున్నాయి, ఎటువంటి సమస్యలున్నాయి, వాటిని నివేదిక రెడీగా పెట్టుకోవాలి. మీరు ఎవరైతే కొత్త సర్పంచ్‌లు ఎన్నికల్లో మీరు గ్రామ పంచాయతీకి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, సమావేశాలలో మీ గ్రామానికి కావాల్సిన వసతులేంటి, మీ గ్రామంలో ఎటువంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి, గత ప్రభుత్వం ఎంతవరకు చేసింది, ఈ ప్రభుత్వంలో ఏమైనా అవసరం ఉందా, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, వాటన్నిటిపైన ఒక నివేదిక మీరైతే తీసుకోండి. ఆ నివేదికతోని మరింత ముందుకెళ్ళి కావాలంటే గ్రామాల్లోకి మరింత నిధులిచ్చే అవకాశం ఉంది. నిధులు ఇస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటు సర్పంచ్‌లకైతే చెప్పడం అయితే జరిగింది. ఈ వార్తతోని కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కూడా కొంత ఆనందం వెళ్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి, కలవండి, చూడండి. మీ గ్రామాలకి ఎటువంటి పనులు కావాలో మీకున్న సమయకాలం 5 సంవత్సరాలైతే ఆ 5 సంవత్సరాలలో మీ ఊరిని, మీ పేరును కాపాడుకునే విధంగా, గ్రామ అభివృద్ధి అయ్యే విధంగా మీరు కృషి చేయాలి అంటూ ఇటు సర్పంచ్‌లకైతే దిశానిర్దేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయడం అయితే జరిగింది. ఈ వార్తతోని తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆనంద ఉత్సవాలైతే చేసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది తెలంగాణ.